సైన్యంలో నిరజాణలుంటే ఆ కిక్కే వేరు. మన ప్రపంచంలో అత్యంత ఆధునిక ఆయుధ సంపత్తి కలిగిన దేశం ఏదైనా ఉంది అంటే అది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశంలో ఆర్మీలో 18-21 ఏళ్ల లోపున్న యువతులు వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ 2 ఏళ్ళు కంపల్సరీగా ఆర్మీలో పనిచేయాలి. సైన్యంలో పనిచేయాలి. సైన్యంలో చేరాలి. సైన్యంలో పనిచేయాలి. సైన్యంలో వివిధ విభాగాల్లో సేవలందించాలి. కొన్ని విభాగాల్లో అయితే ఆల్మోస్ట్ 30 మంత్స్ అంటే 2.5 ఏళ్ళు పనిచేయాలి. ఇది ఆల్మోస్ట్ 1948 ఆ ప్రాంతాల నుంచే ఒక నిబంధన ఉంది. ఇది ఇజ్రాయెల్‌కి సంబంధించి. సో, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైనిక పాటవాల్లో ఇజ్రాయెల్ ఒకటి. సో, దీనికి సంబంధించి ఏంటంటే ఇది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అంటాం. ఐడీఎఫ్ అంటారు దాన్ని. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఈ మొత్తాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఇజ్రాయెల్ ఆర్మీలో మగవాళ్ళు ఎంతమంది ఉంటారో ఆల్మోస్ట్ ఆ రేషియోలో మహిళలు కూడా ఉంటారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గతంలో చాలా ఏళ్ల కిందటే ఇటువంటి నిబంధన ఉన్న కారణంగా ఆర్మీలో ప్రతి ఒక్కరు చేరవలసిందే, మహిళలు పురుషులనేది లేదు. అయితే మహిళలకు 2 ఏళ్ళు దాన్ని ఫిక్స్ చేశారు. పక్కాగా వాళ్ళు చేరవలసిందే, పని చేయవలసిందే. అయితే మహిళలు పెద్ద సంఖ్యలో చేరుతున్న కారణంగా వీళ్ళకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో పెద్ద ఎత్తున దర్శనమిస్తుంటాయి. సో, ఆర్మీలో అందమైన అమ్మాయిలనే ఎంపిక చేస్తున్నారంటూ చాలా కాలంగా ఒక ప్రచారం జరుగుతోంది. అయితే ఇజ్రాయెల్ ఆర్మీ కానీ, ఇజ్రాయెల్ ప్రభుత్వం కానీ దీన్ని ఖండిస్తూ వస్తోంది. మేము అందమైన అమ్మాయిలనే ఆర్మీలో ఎంపిక చేస్తున్నామనేది అబద్ధం. అందమైన అమ్మాయిలను ఎంపిక చేయాలన్న ప్రామాణికం ఏమీ లేదు. అయితే మేము ఏదైతే ఒక మార్గదర్శకాలు పెట్టుకున్నామో దాని ప్రకారమే వీళ్ళను ఎంపిక చేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అండ్ దీనిపైన సోషల్ మీడియాలో చాలా కాలంగా చర్చ కూడా జరుగుతోంది. అసలు అందమైన అమ్మాయిలు ఎందుకు ఎంపిక చేస్తున్నారు, ఏమిటి దీనికి సంబంధించిన రహస్యం అనే దానికి సంబంధించి చర్చ జరుగుతోంది. తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని డిపార్ట్మెంట్స్లో అంటే ఆర్మీకి సంబంధించిన కొన్ని యూనిట్స్లో కంపల్సరీగా 30 మంత్స్ 2.5 ఇయర్స్ పనిచేయవలసిందే. తర్వాత వీళ్ళు అంటే చిన్నప్పటి నుంచే అంటే బాలబాలికలందరి అక్కడ చిన్నపిల్లలందరికీ కూడా ఫస్ట్ నుంచి వాళ్లకు మానసికంగా అండ్ శారీరకంగా కూడా వాళ్ళు దృఢంగా ఉండే విధమైన అరేంజ్మెంట్ ఉంటుంది. అంటే దృఢంగా ఉండేటట్లుగా వాళ్ళని తయారు చేస్తారు, సైకలాజికల్గా కావచ్చు అండ్ ఫిజికల్గా కావచ్చు. అట్లాగే అంటే వాళ్ళను ఆర్మీలో చేరిన తర్వాత వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండడానికి, అట్లాగే ఆర్మీలో చేరిన తర్వాత వెపన్స్ని ఎట్లా వాడాలి అండ్ టెక్నాలజీని ఎట్లా వాడాలి, సైబర్ క్రైమ్స్ జరిగినప్పుడు ఏ రకంగా వాటిని డిటెక్ట్ చేయాలి అండ్ నేరస్తులను ఎట్లా పట్టుకోవాలి, అట్లాగే ఇంజనీరింగ్, ఇంటెలిజెన్స్, ఈ మొత్తం రంగాల్లో కూడా ఆర్మీలో చేరిన మహిళలకు ట్రైనింగ్ ఇస్తారు. సో 18-21 ఏళ్ల వయసు లోపు ఉన్న మహిళలను చేర్చుకుంటున్నందున సహజంగానే ఆ వయసులో వాళ్ళు అందంగానే ఉంటారు అండ్ ఆకర్షణీయంగా కూడా ఉంటారు. దీనికి తోడు ఆర్మీలో ఇచ్చే చాలా కఠినమైన శిక్షణ వల్ల కూడా వాళ్ళు మరింత ఫిట్గా, గ్లామర్గా కూడా కనిపించే ఛాన్సెస్ కనిపిస్తుంటారు. సో, ఇజ్రాయెల్ సైనికులకు కొన్ని పరిమితులతో కూడిన అనుమతులు ఉంటాయి. ఇది స్మార్ట్ ఫోర్స్ వాడకంలో కొన్ని పరిమితులు ఉంటాయి వాళ్లకు. ఈ మహిళా సైనికులు అంటే వాళ్ళు లీవ్లో ఇంటికి వెళ్ళినప్పుడు కానీ అండ్ వాళ్ళు పనిచేస్తున్న సమయంలో కానీ వాళ్ళు యూనిఫారంలో లేకుండా కూడా వాళ్ళు తమ ఫోటోలను, వీడియోలను ఎక్కువగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లైక్ ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఇతర ప్లాట్ఫామ్స్లో వాటిని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. దీంతో ఇవి అందమైన యువతులుగా, అందమైన సైనికులుగా వీళ్ళను ట్రోల్ చేస్తూ ఎక్కువగా ఇంటర్నెట్లో వైరల్ చేస్తున్నారు. అండ్ ఇజ్రాయెల్ మహిళా సైనికుల పోస్టులు గ్లామర్గా ఉండడం వల్ల కూడా వీటికి ఎక్కువ పాపులారిటీ లభిస్తున్నట్టుగా
మనకు కనబడుతోంది. అయితే ఇందులో ఒక యాంగిల్ ఉంది. యుద్ధానికి సంబంధించి ఏంటంటే సాధారణంగా క్రుయాలిటీ ఉంటుంది. సో, యుద్ధం తాలూకు క్రూరత్వాన్ని కప్పిపుచ్చి ఆర్మీ అంటే కూల్ అనే ఒక భావన కల్పించడానికి కూడా ఇటువంటి ప్రయోగాలు ఇజ్రాయెల్ ప్రభుత్వం చేస్తున్నట్లు, ఇజ్రాయెల్ సైనిక విభాగాలు చేస్తున్నట్లుగా ఒక చర్చ జరుగుతోంది. అండ్ మోరోవర్ పాలస్తీనా పౌరుల మరణాల గురించి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి కూడా ఈ అందమైన యువతుల ఫోటోలను, వాళ్ళు ఆర్మీలో వాళ్ళు చేస్తున్న పనులను, వీటిని ఎక్కువగా చూపించడానికి సంబంధించిన ఈ ప్రక్రియనందండి, ఈ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇది ఒక సాఫ్ట్ పవర్ అస్త్రంగా కూడా ఇజ్రాయెల్ వాడుతున్నట్లుగా ప్రపంచంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంటే ఒకటి సాధారణంగా మనందరికీ తెలుసు. అంటే సైనిక విభాగాల్లో సాధారణంగా మహిళలు కూడా ఉంటున్నారు. ఇవాళ ఇండియాలో కూడా ఉమెన్ చాలామంది ఆర్మీలో చేరుతున్నారు. ఆర్మీలో వివిధ విభాగాల్లో చేరుతున్నారు. ఇదే కొత్త కాదు. బట్ ఇజ్రాయెల్ సంబంధించి ఏంటంటే పురుషులు ఎంతైతే రేషియో ఉంటుందో, పురుషులు 100 మంది ఉన్నారనుకుందాం. ఆల్మోస్ట్ ఇంకొక అంటే అదే రేషియోలో 100 మంది లేదా ఒక 10 మంది అటు ఇటు తక్కువగా 90 మంది మినిమం మహిళలు ఉండేటట్టుగా ఇజ్రాయెల్ ఆర్మీ ఎప్పటికప్పుడు చూసుకుంటోంది. అంటే వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ఆ తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు సైబర్ నేరాలు కానీ, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న వాటిని ఎట్లా చేయాలి అండ్ వాళ్లకు ఇంజనీరింగ్ నేర్పించడం అండ్ వివిధ అంటే టెక్నాలజీ పరమైన విషయంలో మనందరికీ తెలుసు. అంటే ఇజ్రాయెల్ టెక్నాలజీ విషయంలో ఇప్పటిదాకా ఆ దేశాన్ని కొట్టగలిగిన వాళ్ళు ఇప్పటిదాకా ఎవరు లేరు. ఇజ్రాయెల్ ఎంత పవర్ఫుల్ అంటే టెక్నాలజీ పరంగా ఎంత పవర్ఫుల్ అనే విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న టెలిఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కూడా ఇజ్రాయెల్ పేరు చాలా సందర్భాల్లో మనం వాడుతున్నాం. ఎందుకు వాడుతున్నామంటే ఇజ్రాయెల్ నుంచి ఆ డివైజెస్ని కొనుక్కొని తీసుకొచ్చారు అప్పటి ముఠా. అప్పటి ముఠా అంటే ఈ ఎస్ఐబి చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు కావచ్చు, ఆయనతో పాటు పనిచేసిన టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇజ్రాయెల్ నుంచి డివైజెస్ని కొనుక్కొని వచ్చారు. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అట్లాగే ఇజ్రాయెల్లో అంటే ఈ రకమైన టెక్నాలజీ పెగాసస్ కావచ్చు అండ్ స్పైవేర్ అంటారు, ఇంకా రకరకాల టెక్నాలజీ. ఆ టెక్నాలజీ వల్ల కూడా ఏంటంటే ఎక్కువ ఇది టెర్రరిస్టులను నిరోధించడం కానీ, అంటే ఎక్కువగా టెర్రరిస్టులను అణిచివేసే ప్రక్రియకు సంబంధించి ప్రపంచ దేశాలు ఎప్పుడు కూడా ఇజ్రాయెల్కు వెళ్ళడము అండ్ మన దగ్గర కూడా ఈవెన్ ఇండియాకు సంబంధించిన ఐపీఎస్ అధికారులు కూడా చాలామంది ఇజ్రాయెల్కు వెళ్ళి శిక్షణ తీసుకుని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇజ్రాయెల్లో ఇటువంటి శిక్షణ లభిస్తుంది. అంటే టెర్రరిస్టులను అణిచివేయడానికి, టెర్రరిస్టుల కార్యకలాపాలను అడ్డుకోవడానికి సంబంధించి ఆ టెక్నాలజీ కావచ్చు, లేకుంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ పవర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఇజ్రాయెల్లో లభిస్తాయి. అయితే ఇక్కడ ఈ ఉమెన్ యాంగిల్ అనేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతుంది. ఎందుకు అందమైన అమ్మాయిల్ని తీసుకుంటున్నారు, వాళ్ళ వల్ల అంటే జరిగేది ఏమిటి, అంటే వాళ్ళు కూడా పురుషులతో సమానంగా వాళ్ళకు ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా ప్రపంచానికి తెలియజెప్పాలనేది ఒకటి. అండ్ కేవలం యుద్ధమే కాదు, మేము మహిళలను కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పడానికి కూడా ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.